హలో హాయ్ నమస్తే, నేను విజయమార్. మీరు చూస్తున్నారు జేఎంఆర్ ఫార్మింగ్ అండ్ లాగ్ ఛానల్. మనమైతే ఇప్పుడు నాటి కోడి మరియు జాతి పుంజుల చెట్టు దగ్గరికి అయితే వచ్చాము. ఇదైతే అడ్రస్ వచ్చిందన్న కర్ణాటక రాష్ట్రం కోలార్ డిస్ట్రిక్ట్ ముల్బాల్ తాలూకు తిప్పుదొడ్డి విలేజ్. లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే సీను నాటి కోడి ఫార్మ్ అని సెర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది. మీరైతే డైరెక్ట్ గా ఇక్కడికి అయితే వచ్చి చూసి బేరమాడి అయితే తీసుకోవచ్చు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే వెళ్ళి ఇన్ఫర్మేషన్ అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. నా పేరు శ్రీనివాస్ అని. ఇది అడ్రస్ ఇది వచ్చి కర్ణాటక కోలార్ డిస్టిక్ ముల్బాగల్ తాలూకు బెంగళూరు తిరుపతి హైవే నుంచి 100 కిలోమీటర్ షెడ్ లొకేషన్ లో ఉంటుంది. శ్రీను నాటి కోడి ఫామ్ తిప్పదొడ్డి అని కొడితే లొకేషన్ లో ఉంటుంది. తిప్పదొడ్డి ఈడ ఫైటింగ్ లైనేజ్ ఉన్నాయి, చిలుక ముక్క క్రాస్లు ఉన్నాయి, బెర్స్లు ఉన్నాయి. అంటే పిల్లలు పెద్దవి పెట్లు ఎగ్స్ కావాలని చెప్తాయి. ఈ పటాకోళ్ళు అంటారు అట్లా పటా స్టేజ్ పుంజు పిల్లలు గాని పెట్లు గాని కొంతమంది అయితే మనకు అట్లా పెంచే వాళ్ళు మనకి పెద్ద వద్దు మనకి పిల్లలు కావాలంటారు. రెడీగా గుడ్లకు వచ్చినవి ఉన్నాయి. అన్ని ఆల్మోస్ట్ ఏది కావాలని నేను మనకు అక్కడ చెప్తాయి. అన్ని అవైలబుల్ ఉంటాయి. అంతా అమ్మేకే. కొన్ని జాతులు లేవు అంటే మీరేమైనా తెప్పించి ఇచ్చే అవకాశాలు మనమైతే అట్లా ఇవ్వలేదు. పుంజులు కావాలంటే తెప్పించి ఇవ్వచ్చు. వాళ్ళకి ఆ టైప్ లో కావాలో ఆ టైప్ లో కావాలంటే తెప్పించి కావాలంటే ఇస్తాం. కోళ్ళు పిలిస్తే అంత వస్తాయి? మీరు వస్తాయి. ఒకసారి పిలుస్తారా? పిలుస్తాం. బా 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 సద్దులు ఇంకా ఉన్నాయి. ఇంకా ఏడ అవుతలేదా వెళ్ళిపోయింది అక్కడ ఆ పిల్లలు అంతా పందెం కొట్టిండే అట్లా కోళ్ళు దిగిండే పిల్లలు. నాకేడ ఎట్లా అంటే ఇప్పుడు అంతా అమ్ముతాను కాబట్టి నాకు 2 గెలిచిండే ఇట్లా కోళ్ళ మీదే నేను పెట్టకపోతే నేను ఇడిచకపోయలేదు. అట్లా వ్యాధి నేను పెట్టేది లేదు. ఇప్పుడు చూడు అది పందెం కొట్టిండేదే. పుంజు పిల్లలు ఇవంతా ఆల్మోస్ట్ కోళ్ళు కొట్టిండే అట్లా పిల్లలు దిగిండేవి. అవుట్లు ఇంకా మొన్న రీసెంట్ గా అయితే మా ఫ్రెండ్ కాడ ఒక 16 పిల్లలు తీసుకొని వస్తున్నాయి. ఇక్కడే దగ్గరే 16 పిల్లలు తీసుకొని వస్తే ఆ రంగు కావాలని నా కాడ ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన రంగు కూడా కావాలంటే తెప్పించిస్తాను. అక్కడ బంగారుపేట అక్కడి నుంచి కావాలంటే చిలుకముక్కు తమిళనాడు ఇంకా ట్రాన్స్పోర్ట్ అక్కడి నుంచి కావాలంటే కూడా ఎవరికైనా కావాలంటే కూడా అక్కడ కూడా తోడుకొని పోయి కావాలంటే చూపిస్తాను. నా కాడ దొరకని పరిస్థితికి మనకి వీడియోలో చూసి అడ్రస్ మనకు తెలియదప్ప అనేది ఏమీ లేదు. వాళ్ళు సీను నాటి కోడి ఫామ్ తిప్పదొడ్డి అని కొడితే లొకేషన్ లో ఫోటో నేను లొకేషన్ చూపించేస్తుంది. బెంగళూరు తిరుపతి హైవే నుంచి 1.5 కిలోమీటర్. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కావాలంటే కూడా చేస్తాను. ట్రాన్స్పోర్ట్ కావాలంటే ముందు అయితే చాలా తొట్లు ఇస్తాను. ఇప్పుడు కాక ఉండాలి కాబట్టి ఒక 100 కిలోమీటర్స్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇవ్వాల్సి. వాళ్ళు పెట్టుకోవాలి. మీ ఫోన్ నంబర్ 9743343855. సీను అని. ఎగ్స్ కావాలంటే కూడా సన్. ఇది బెడ్సా. ఎవరన్నా బ్రీడింగ్ కి మంచి సైజ్ కోడి కావాలంటారు. అలాంటి ఆల్మోస్ట్ అందరూ ఫైటింగ్ లైనేజ్ ఎవరు బ్రీడింగ్ కి మంచి పుంజలు కావాలంటారు. మంచి సైజ్ ఉండే కోడి కావాలంటారు. ఇదైతే 4.5 కేజీ ఉంది. ఇది ఇంకా పట్టా స్టేజ్ పిల్ల. బ్రీడింగ్ బాగా చేస్తుంది. మంచి సైజు లో ఉండే కోడి కావాలనే వాళ్ళకి ఇది మంచి కోడి. ఇది ఫైటింగ్ పర్పస్ దీంతో పిల్లలు దిగితే వస్తాయి. ఫైటింగ్ లైనేజ్ ఏదైనా పెట్రోల్ వేసుకొని దీనికి దింపిస్తే మంచి డబల్ బాడీ పుడుతుంది. మంచి పర్పస్ గా బాగుంటుంది. వెయిట్ ఎంత ఉంది? 4.5 కేజీ ఉంది. ఇది 9 మంత్స్, ఒక నెల ఇంకా కూర్తిప్పుతుంది అంతే. ఇది కూడా ఇప్పుడు స్టార్ట్ ఇప్పుడు ఇంకా పట్టా స్టేజ్ అంటే అంతే వచ్చేది. ఇంకా పిల్ల కదా మంచి పెట్టిన ఒక దాన్ని వేసుకుంటే బ్రీడింగ్ బాగుంటుంది. సో సైజ్ కోళ్ళు అడుగుతారు బ్రీడింగ్ పర్పస్ కి. దానికైతే ఇది బాగుంటుంది. ఇది రేటు మన దగ్గర 4.5 అయితే 4.5 చెప్తున్నారు. కొద్దిగా బేరం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం చెప్పిన రేట్ ఎవరు ఇయ్యరు కదా. ఇదేం జాతి? ఇది 80% అయితే చిలుక ముక్క. ఫేవరెట్ నాకు ఈ రంగు అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఫేవరెట్ నా బ్రీడర్ ఇది. అప్పటి నుంచి నా దగ్గరే ఉంది. ఇది పర్పస్ పెట్టుకోండి. ఎవరైనా చిలుక ముక్కలు అడిగితే పిల్లల కోసం పెట్టుకోండి.
ఓకే. అంతే. ఇది ఎవరికైనా కావాలంటే ఇస్తారా మీరు? ఎలాంటి బ్రీడింగ్ పర్పస్? బ్రీడింగ్ పర్పస్ కూడా నా దగ్గర పిల్లలు ఉన్నాయి. నాకు కరెక్ట్ గా రేట్ చెప్తే ఇదేం చెప్తాను? ఇది నేను 10,000 చెప్తాను. ఇది కరెక్ట్ గా 2 ఏండ్లు దీనికి. ఇప్పుడు ఈ గట్టగా బాగా మీరు ఏమన్నా చూస్తారా? నాయలు ఏమన్నా అట్లంతా ఏమిలే, మామూలు పెట్ల మీద ఉన్నది. ఇప్పుడు అంతా దీనికి 9 పెట్టలు గుడ్లు పెడతాయి. 2 పదిగేసినాను, ఇంకా 6 గుడ్లు పెడతాయి. పెట్ల మీద ఉండేదానికి గట్ట వచ్చలేదు. కాకపోతే దీనికి అవంతా పదిగేసినాక ఇప్పుడు ఇక్కడ తొట్టిలో ఉండదు కదా, దీంతో స్విమ్మింగ్ చేపిస్తే వచ్చేస్తుంది. మిగతా ఏమి పూసేది ఏముండదు. ఆ స్విమ్మింగ్ ఏం చేస్తారు? మామూలుగా వెయిట్ తగ్గేదానికి ఇస్తారు. నేను ఇప్పుడు అలాంటి ఆల్మోస్ట్ ఇప్పుడు పట్టా స్టేజ్ పిల్లలు కాబట్టి ఇప్పుడు నేనైతే స్విమ్మింగ్ చేసేలేదు. మనము పందెంకి రెడీ చేయాలన్నప్పుడు మాత్రము నేనైతే ఎవరు ఎట్లా ఏమో 21 days నేను స్విమ్మింగ్ చేపిస్తాను. 21 days పక్కా స్విమ్మింగ్ చేపించి దానికి రెడీ చేసి ఒక 10 రోజులు మళ్ళీ స్విమ్మింగ్ చేయించలేదు. మళ్ళీ 10 రోజులు అంతా కట్టేసి తిన్నాక నేను తర్వాత మళ్ళీ పంది మాడు ట్రైనింగ్ మాదిరి దానికి గసి ఉండలేదు. కోడి అయితే బాగా గట్టిగా వస్తుంది. మనము సద్దులేస్తాం కాబట్టి ఇంకా కోడి బలం బాగా, దాని నుంచి గసి ఉండలేదు. ఎంత పొద్దున్నా కానీ పోట్లాడుతుంది. 21 days పక్కా అయితే నేను. ఇదెంతున్నా వెయిట్? ఇది 5.5 kg ఉంది. 5.5 kg. ఇదేం జాతి? ఇదేం పర్పస్ మీరు? ఇది ఆల్మోస్ట్ అంతా ఫైటింగ్ పిల్లలు ఇదేం సైజ్ పట్టాలో 15 ఉండే. దీనికి ఎంత ఉన్న చేజు? 7 months. వీటికి కాళ్ళు పొడుగుగా వస్తాయి కదా, ఆ ఫైటింగ్ కి బాగా జంపింగ్ లెవెల్ చూసేదానికి కాళ్ళు పొడుగుగా ఉన్నాయి. ఇది ఏజ్ కాంగా కోడి బాగా ఇడుగుతుంది. దీనికి బాడీ బాగా డెవలప్మెంట్ అయినప్పుడు తెలిసలేదు. దాని హైట్ వెయిట్ కరెక్ట్ గా. ఇప్పుడైతే చూసే వాళ్ళు కాళ్ళు పొడుగుగా ఉన్నాయి. కోడి ఇంకా వెయిట్ వస్తే ఆ వెయిట్ కి దీనికి సరిపోతుంది కరెక్ట్ గా. ఆ కోడి మెజర్మెంట్ కి దాని పర్సనాలిటీ కరెక్ట్ గా ఉంటుంది ఆ టైంకి. రేటు 2.5 అయితే సర్దులేస్తాం కాబట్టి కొంచెం బాగా వస్తుంది వెయిట్. ఇవంతా డబల్ బాడీలేనప్ప. డబల్ బాడీలో అంటే గట్ట సింగిల్ గట్ట, డబల్ గట్ట కాదు. బాడీ హెవీ అంటే కొంచెం బాగా పెద్దగా వస్తుంది కోళ్ళు. ఎలాంటి పెద్ద పుంజుకు దిగిండేవి కాబట్టి బాగా వస్తుంది. ఇవి 1,100 రూపాయలు జత. జత 1,100 రూపాయలు. జత 1,100 రూపాయలు. వాళ్ళకి కావాలంటే అన్నీ పట్టుకుంటే ఇప్పుడు నా కాడ 25 ఉన్నాయి. అన్నీ పట్టుకుంటే తక్కువ చేయిస్తాను. ఒక్కో జత సింగిల్ కావాలంటే 1,100 రూపాయలు. ఈ సైజ్ పిల్లలు 25 పిల్లలు ఉన్నాయి. 25 పిల్లలు ఉన్నాయి. దీనికన్నా ఇంకొంచెం పెద్ద పిల్లలు 10 ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఆ 25 పిల్లలు తీసుకుంటే ఇంకా కొద్దిగా రేట్ అనేది తగ్గుతుంది. ఒట్టుగా తీసుకుంటే తగ్గుతుంది. ఒక్కో జత సింగిల్ కావాలంటే అంతే ఫిక్స్. చిన్న పిల్లల వరకు ఫిక్స్ రేట్. ఓకే. అంతా టోటల్ ఎన్ని కోళ్ళు ఉన్నాయి? పుంజులు పెట్లు అన్ని పిల్లలు పుంజులు పెట్లు అంతా 80 ఉంటాయి. 80ని మెయింటైన్ చేయక దినంకి ఎంత ఖర్చు రావచ్చు? ఇప్పుడు మీ ముందుగా వేస్తున్నా, పొద్దున్న ఇంకా ముందుగా వేసేస్తాను. ఒక 6:30 అట్లా 4 kg సద్దులేస్తాను. 3 kg వడ్లేస్తాను. టోటల్గా 7 kg ఒక పూటకి. మళ్ళీ సాయంత్రము ఒక 4 గంటలకి అప్పుడు 5 kg సద్దులు, 2 kg వడ్లు. నాకు కుంటాలు సద్దులు తెస్తే నాకు ఒక 20 దినాలు. 5 కుంటాలు కానీ ఎత్తుకుంటే 35 రూపాయలకి ఇస్తారు. 1 కుంటాలు ఎత్తుకుంటే 4,000, 40 రూపాయల కేజీ తెస్తారు. అట్లా ఎవరైనా కొత్తగా షెడ్లు కోల్డ్ షెడ్లు పెట్టాలా అనుకునే వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? ఏమిలే, ఇదైతే మంచిదే. కాకపోతే ఓపిక అనేది ఉండాలా. ఇప్పుడు చేయాలంటే కొందరికి అంత ఇష్టం ఉండి కూడా చేస్తారు. దాంతోనే సంపాదించి తినాలని పెంచుకోవాలనేది ఉంటుంది. ఇప్పుడు నాకు ఇది ఇష్టం కాబట్టి నేను చేస్తాను అంతే. మీరు ఇప్పుడు ఖాళీ దీని పైన ఆధారపడతా ఉన్నారు? నేను డ్రైవర్. నేను ఇట్లా లాసెస్ వస్తాయి కదా, ఏ విధంగా లాస్ ఎక్కువ వస్తాయి? కోళ్ళకి రోగాలు వచ్చినప్పుడు వాటిని సగ్గా చూడకుండా ఇట్లుంటే పక్క రాని వాటికి తగినంత వ్యాక్సినేషన్, మేత ఇవంతా చూసుకుంటుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడి ఏదన్నా డల్గా ఉందంటే దాన్ని ఫస్ట్ చూడాలి. దాన్ని డివైడ్ చేయాలి. దీనికి ఏం తొందర, ఇది ఏడన్నా పడిపోయిందా, లేదా కాలు గెలించుకుందా, దీనికి ఏమన్నా రోగం స్టార్ట్ అయిందా, గొరకు ఏమన్నా ఉందా, దానికి రోగం వచ్చలేదు మనము
కేర్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్లా సీజన్ ఎండ్ల కాలం అయితే కొంచెము చాలా ఇది, అట్లానే వానల కాలంలో కూడా కేర్ఫుల్ గా ఉండాలి. మీకైతే మీరు సాగుతున్నారు కాబట్టి మనం చూసానే తెలిసిపోతుంది. నాకు ఆల్మోస్ట్ కోడిని చూస్తానే అది ఇప్పుడు అన్ని ఆల్మోస్ట్ అన్ని మ్యాథ్ తినే, ఏదైనా ఒకటి దాన్ని నేను చూస్తాను ఫస్ట్, ఎలా మ్యాథ్ తినలేదు ఇది. అట్లేమన్నా లాస్ట్ వచ్చి ఇంతవరకు అయితే నాకేం లేదు, ఒక కోడి కూడా నాకు లాస్ ఏం లేదు. ఇప్పుడు మీరు బాయ్తో కుక్కులు ఫస్ట్ లో ఎంటోలు ఇవంతా ఉండే, ఇప్పుడు ఇవంతా జేసీబీ పెట్టి క్లీన్ చేపించేసిన, ఇప్పుడు ఏం లేదు. అట్లా తినేసి ఏమన్నా లాస్ వచ్చింది. పాములు ఇవంతా కూడా ఎక్కువ వస్తాయి, కోళ్ళు ఉంటే పాములు ఎక్కువ వస్తాయి. అట్లా ఇంకా కొంచెం లాస్ వచ్చా, ఇప్పుడైతే పర్లా. కొత్తగా షెడ్యూల్ పెట్టే వాళ్ళకి మీరు పెట్టచ్చా పెట్టకూడదా? పెట్టచ్చు, దాని గురించి లాస్ అనేది ఏం లేదు. దాని గురించి కేర్ తీసుకున్నట్లయితే వాళ్ళు ఇంత కాదు ఇంకొంచెం పెద్దగా వేసినాను, ఒక పుంజు పెట్టుకొని ఒక 5-6 పెట్టలు వేసుకుంటే కూడా చాలు స్టార్టింగ్ స్టేజ్లో. నేను అట్లే చేసింది, నేను అట్లే చేసుకొని ఇప్పుడు నాకేమన్నా నచ్చితే కూడా ఈ లోకల్లో ఎవరైనా ఉంటే ఆల్మోస్ట్ అందరూ కాంటాక్ట్, వాళ్ళు చెప్తారు మా కాడ పిల్లలు ఉన్నాయి బాగుండదు తీసుకొని పోయి, అంతా ఫైటింగ్ లేనేజ్ నేను తీసుకొచ్చి కూడా పెంచేస్తాను. అట్లా ఆడు కూడా మనము కోళ్ళు కొట్టిండేట్లవి మంచి జాతులవే తీసుకొస్తాం. నాటి కోళ్ళ అంతా నేను తీసుకొని వచ్చేదిలే, నేను పోయేది లేదు. నేను ఆడ పోతా ఉంటాను సంతలకి, ఇట్లా బరెడిపల్లికి పోతాను, ఇట్లా వడ్డపల్లికి పోతాను, తమిళనాడు కుందాలపల్లి సంతకి పోతాను, బంగారుపేటకి పోతాను. నాకేమన్నా ఆడేమన్నా ఇష్టం వస్తే నేనేమన్నా తెస్తాను, లేదంటే ఏం చేస్తున్నా ఇది? ఇది గూబ్ షెక్కులది, నిలువు జుట్టు, పొడుగు మూతి, ఫైటింగ్ పర్పస్ మస్తుగా ఉంటుంది. ఇది రేర్ పుంజు, అదొకటే నా దగ్గర పడిండేది. ఇంకా దానికి 7 నెలలు. ఇప్పుడు ఇదేం రేట్ చెప్తారా? అదే అంతే 2-2.5 అయితే ఇచ్చేస్తుంది, ఒకటే దిగిండేది. ఏం పేరు, జాతి పేరు? అది రంగు అయితే డాగా, కాకి డాగా, పచ్చ కాకి వస్తుంది. గూబ్ చెక్కుల పుంజు అది.